Hello everyone, welcome to my channel. This is day 3 vlog in Andaman. మేము ఫస్ట్ 2 days పోర్ట్ బ్లేయర్ అండ్ బార్తాంగ్ కంప్లీట్ చేసాం అండ్ థర్డ్ డే హ్యావ్లాక్ ఐలాండ్ వెళ్ళబోతున్నాం. సో హ్యావ్లాక్ ఐలాండ్ వెళ్ళడానికి మేము ముందు పోర్ట్కి వెళ్ళాలి. అక్కడ పోర్ట్ నుంచి ఫెరీలో హ్యావ్లాక్ ఐలాండ్ వెళ్తున్నాం. సో దట్ డే ఫుల్ హెవీ రెయిన్ మార్నింగ్ నుంచి. సో మేము అనుకున్నాం ఫెరీ క్యాన్సిల్ అయిపోతుందేమో, హ్యావ్లాక్ ఐలాండ్ వెళ్ళలేమేమో అని కంగారు పడుతున్నాం. బట్ తర్వాత రెయిన్ అది తగ్గింది. సో మా హోటల్ నుంచి మేము చెక్అవుట్ చేసేసి పోర్ట్కి స్టార్ట్ అయ్యాం. మేము ఈ 2 days ఓలీ హోటల్లోనే స్టే చేసాం. ఇక్కడ స్టే అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఫుడ్ వచ్చి పైన ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, సీ డిలైట్స్ అని. అక్కడే చాలా ఫుడ్ ఐటమ్స్, సీ ఫుడ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లైక్ లాబ్స్టర్స్, క్రాబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫైనల్లీ మేము పోర్ట్కి రీచ్ అయిపోయాం. మేము వెళ్ళబోయే ఫెరీ వచ్చి నాటికా. ఇక్కడ ఇంకా మ్యాక్రూజ్, నాటికా, గ్రీన్ ఓషన్ ఫెరీస్ ఉంటాయి హ్యావ్లాక్ ఐలాండ్ వెళ్ళడానికి. సో ఈ నాటికా ఫెరీలో 1.5 hour టైం పడుతుంది హ్యావ్లాక్ ఐలాండ్ రీచ్ అవ్వడానికి. సో ఫైనలీ మేము ఫెరీ ఎక్కేసాం. లగేజ్ అంతా ఫెరీలో ఎక్కించేసి Please pay attention to the safety instruction video. It may not make it to the Filmfare Awards, but it might be the most important thing you'll ever watch, especially if you're traveling with more than one child, like your spouse. We urge you to feast your eyes on one. Good morning passengers, this is Captain again. Now we are heading towards Swarajdeep at a cruising speed of 21 knots. సో ఫైనలీ మా ఫెరీ రైడ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ 10 to 15 minutes అంతా బాగుంది. ఫుల్ అందరూ ఎక్సైటెడ్గా అరుపులు కేకులతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఫుల్ హెవీ రెయిన్ స్టార్ట్ అయింది. సో అందరికీ సీ సిక్నెస్ కూడా స్టార్ట్ అయింది. అందరూ వామిటింగ్స్ చేసుకోవడం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఈవెన్ మాకు కూడా ఫుల్ హెడ్ అంతా పట్టేసి వామిటింగ్ సెన్సేషన్ ఫీలింగ్ వచ్చింది. సో అక్కడ ఫెరీ స్టాఫ్ అంతా చాలా హెల్ప్ చేశారు అందరికీ. పేపర్ బ్యాగ్స్ అవి సప్లై చేసి. సో మా ఫెరీ రైడ్ ఫుల్ అడ్వెంచరస్గా జరిగింది ఆ రోజు.
హెవీ రెయిన్ వల్ల ఫెర్రీ షేక్ అయిపోయి అందరికీ సీ సిక్నెస్ వల్ల వామిటింగ్స్ అయిపోయాయి. సో ఈవెన్ మాకు కూడా ఆ ఫీలింగ్ వచ్చింది. బట్ ఎలాగోలాగా మేనేజ్ చేసాం. ఫైనలీ హ్యావ్లాక్ ఐలాండ్ రీచ్ అయిపోయాం. సో మా లగేజ్ అవి పిక్ చేసుకొని మేము హోటల్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మేము హ్యావ్లాక్ ఐలాండ్లో 2 days ఉండబోతున్నాం, వైట్ కోరల్ బీచ్ రిసార్ట్లో. సో ఈ రిసార్ట్ బ్యాక్ సైడ్ నుంచి ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉంది. సో మేము ఆఫ్టర్నూన్ వరకు ఎలాగో ఫ్రీయే కదా అని చెప్పి ఒకసారి అంతా చూసొద్దాం సరౌండింగ్స్లో అని చెప్పి వెళ్ళాం. బీచ్ ఇది విజయనగర బీచ్ సరౌండింగ్స్లో ఉందన్నమాట ఈ హోటల్. సో బ్యాక్ సైడ్ నుంచి ఆ బీచ్ వ్యూస్ అవన్నీ చూద్దామని వెళ్ళాం. ఇక్కడ ఫుల్ వైట్ శాండ్ అండ్ టర్కాయిస్ బ్లూ వాటర్ ఉంది, చాలా బాగా అనిపించింది. ఏంటి వస్తున్నా. ఉన్నాయా మురికి నీళ్ళేమో. అక్కడే కనిపించాయి ఫిషెస్, అక్కడ ఉన్నాయి. ఎక్కడో బొక్కలో నుంచి వెళ్ళిపోతున్నారు పిచ్చి వాటర్ అంతా. ఎక్కడికి వెళ్తున్నది అప్పుడు? ఎక్కడికి వెళ్ళి లేదు. వస్తుంది. తీస్తా. వీడియో అన్నా
వాటర్లో చాలాసేపు టైం స్పెండ్ చేసాం, ఫొటోస్ అవి తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ అండ్ వాటర్ని ఆ బీచ్లో వాటర్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్గా అక్కడ చల్లగాలిలో చాలా బాగా అనిపించింది. సో ఎలాగో మేము ఆఫ్టర్నూన్ 2-3 వరకు ఫ్రీయే కాబట్టి సో మా ట్రిప్ అయితే ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళు రాధానగర్ బీచ్ తీసుకెళ్తాం ఆఫ్టర్నూన్ అని చెప్పారు. సో అక్కడే మేము చాలా ఫొటోస్ అవి తీసుకొని చాలా టైం స్పెండ్ చేసాం. ఇక్కడ వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది అండ్ సమ్ క్రాబ్స్ అండ్ ఫిషెస్ అవి చూస్తూ ఎంజాయ్ చేస్తూ చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాం. ఆఫ్టర్ మేము హోటల్కి వెళ్ళిపోయి లంచ్ అది చేసి రెస్ట్ తీసుకున్నాం. చిక్కులు ఎంతకాలం ఏంటంటే బీచ్ దగ్గర రావడం దిగితే ఫోటోలు సో మేము 3:30 అలాగా రాధానగర్ బీచ్కి వచ్చాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బీచెస్ ఇన్ ద వరల్డ్
అండ్ ఏషియాలో ద బెస్ట్ అండ్ క్లీనెస్ట్ బీచ్ అనమాట. ఇక్కడ వాటర్ చాలా బాగుంటుంది అండ్ స్విమ్మింగ్ అది చేయడానికి అలవెన్స్ కూడా ఉంది. సో ఇక్కడ చాలామంది టూరిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో స్విమ్ చేస్తూ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మేము కూడా ఏమనుకున్నాం అంటే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మనం కూడా స్విమ్ చేస్తూ ఎంజాయ్ చేద్దామని చెప్పి, సో అక్కడ డ్రెస్ చేంజింగ్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీగా ఉంది. వీడియో నా టికెట్ చాలా బాగుంది. సో ఈ రాధానగర్ బీచ్లో మేము చాలా బాగా టైం స్పెండ్ చేసాం. ఫొటోస్ అవి తీసుకుంటూ స్విమ్మింగ్ చేస్తూ సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ 5 వరకే మనకి అలవెన్స్ ఉంటుంది స్విమ్ చేయడానికి. సో లేటర్ మేము ఫొటోస్ అవన్నీ తీసుకొని ఇక్కడ కొన్ని స్టాల్స్ అవి ఉంటే అక్కడ కొంచెం స్నాక్స్ అవి తిని అండ్ కొంచెం షాపింగ్ అవి చేసి మా హోటల్కి రిటర్న్ అయిపోయాము 7 అలాగా. You have my heart inside of your hand, but you play it to the beat. Ooh, everybody needs some time on their own. Ooh, don't you know you need some time all alone? Yeah, yeah. Don't wanna be a bus driver all my life. Gonna pack my bags and leave now. Grab a flight, fly away. I'm going the airways, fly me high. If it's the sky, whoa, we're going to Ibiza. Whoa, back to the island. Whoa, we're gonna have a party. Whoa, in the Mediterranean Sea.
అలా బీచ్ సైడ్ లైవ్ మ్యూజిక్ అది ఎంజాయ్ చేసి ఇంకా డిన్నర్ మా రిసార్ట్ ఆపోజిట్లోనే ఒక పంజాబీ రెస్టారెంట్ ఉంది ఆవోజీ కావోజీ అని, అక్కడ ఫినిష్ చేసి ఇంకా హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. దట్స్ ఫర్ డే 3 వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.